సార్ మీరు ఒక ప్రజాప్రతినిధి, చాలా బాధ్యత కదా ప్రజాప్రతినిధి, అన్ని అంశాలపై మాట్లాడుతూ వచ్చారు ప్రజలకు సంబంధించి. ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి గారి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది అసలు? విన్నారు, మీరు వార్తల్లో చూసుంటారు, అరే ఇట్లయిందా అనుకున్నారా, లేకపోతే ఇలా కూడా అవుతుందా మన అలా అనుకున్నారా? ఇలా కూడా చాలాసార్లు అయింది. ఇది బయటపడ్డది అంతే, ఇది రికార్డ్ అయింది కానీ రికార్డ్ కానీ చాలా సంఘటనలు ఉన్నాయి ఉన్నాయి కూడా చాలా షాక్ అవ్వలేదు. ఎందుకంటే అది రికార్డు చేయడం గొప్ప విషయం, అది షాక్ అయ్యాను. ఎంత బాగా రికార్డు చేశారనేటువంటిదే తప్ప ఇది వీళ్ళ చాకచక్యం అంటారా పోలీసులు చాకచక్యమే తప్ప ఆ రకమైన సంఘటన ఇది సమాజంలో చాలా. మొన్న మేము ఓటుకు నోటు పేరు మీద పార్లమెంట్లో డబ్బులు తీసుకొచ్చాం. మేము ఇది మా పార్టీ పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్కి అనుకూలంగా ఓటేయాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మా పార్టీ పార్లమెంట్ సభ్యులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పార్లమెంట్లో పెడితే వాళ్ళని సస్పెండ్ చేసి జైల్లో పంపించారు. అది కూడా మేము కొన్ని న్యూస్ ఛానల్కి మేము రికార్డ్ చేయించాం. అది కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు భయపడిపోయారు, మేనేజ్ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేశారు. అప్పుడు మీకు తెలుసు అది ఆ న్యూస్ ఛానల్ ఆ రికార్డ్స్ బయట పెట్టలే. కాబట్టి మేము తీసుకుపోయి నోట్లు డబ్బులు పార్లమెంట్ స్పీకర్కి ఇస్తే మా వాళ్ళను జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటువంటి దేశంలో చాలా జరిగినాయి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అలా రికార్డ్ చేసింది. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు మీరు? ఏ రకంగా ఇతర పార్టీలందరూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు? అది తప్పు కదా? అంటే వాళ్ళు డబ్బులు లేకుండా వస్తే అది పర్లేదు, కానీ ఇలా కొనుగోలు చేస్తే తప్ప అని అడుగుతున్నారా మీరు? అరే కొనుగోలు కరప్షన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన రోజే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ స్పెషల్ జీవో తీసుకొస్తే అది అఫీషియల్ కరప్షన్ కాదా? ఒక ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరాడు, చేరిన రోజే సెక్రటరియట్ నుంచి ఒక జీవో వచ్చింది, ఆ పలానా కాన్స్టిట్యున్సీకి పలానా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అది అఫీషియల్ కరప్షన్, ఇదే అన్అఫీషియల్ కరప్షన్. కాబట్టి కరప్షన్ అనేది రకరకాలుగా ఉంది. నేను దీన్ని సమర్థిస్తున్నాను కాదు. కాబట్టి ఇది చాలా రోజులు జరుగుతున్నది, ఇది రికార్డు చేయరు. కాబట్టి రికార్డు వెళ్ళినప్పుడైనా సరే, ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడైనా సరే దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం అంటే మీకేమప్పుడు అడ్డంకులు రాలేదా? మీ నియోజకవర్గానికి నిధులు మంజూరు కావడానికి, మీ పని మీరు చేసుకోవడానికి ఎప్పుడైనా అడ్డంకులు వచ్చాయా ప్రభుత్వం నుంచి? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి కలవరైనా అది కదా ప్రాబ్లం. మేము గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఈవెన్ రోషయ్య గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఉదయం అనుకుంటే సాయంకాలం లోపల 5 నిమిషాలకు 2 నిమిషాలకు 1 నిమిషానికో ముఖ్యమంత్రిని కలిసే వాళ్ళము. ఆ రకంగా అవకాశం ఉండేది. ఈరోజు నేను ఇంతవరకు ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారిని కలవలేదు. ఈ 2 ఏళ్లలో అసలు అసెంబ్లీలో కలవడం తప్ప. మేము ఎప్పుడు అడిగినా మాకు టైం అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వరు? అంటే టైం లేదంటారా, లేకపోతే సార్ చెప్తాం మేము అడిగి చెప్తాం అంటారు అంతే. అడిగి చెప్పడం 2 సంవత్సరాలు కొంచెం కష్టమే. అంటే మీకు కష్టం, బికాస్ మీరు పని చేసుకోవాలి, ప్రజలు మళ్ళీ మిమ్మల్ని గెలిపించాలి. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి అడిగే చెప్తా ఉన్నారు. ఇంకా మేమే కాదు, మా పార్టీ తరఫున మేము 5 మంది ఎమ్మెల్యేలను వస్తామంటే కూడా టైం ఇచ్చే పరిస్థితి లేదు. మీ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలన్నీ నేను స్వయంగా తిరిగాను, ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కాబట్టి. చాలా చోట్ల అసలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది, పనులు కదలట్లేదు. నేను పేర్లు చెప్పను, మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నేను మీరు అన్నది వాస్తవమే. మా ఎమ్మెల్యేలే కాదు, తెలంగాణ మొత్తం అదే రకంగా ఉంది. అంతే ఉందంటారు. తెలంగాణ మొత్తంలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ నిన్న వర్షం వచ్చింది. 2 సంవత్సరాల్లో నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని అడుగుతా ఉన్నాను. నిన్న 4 గంటల వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. ఇంకొక 2 గంటలు కంటిన్యూగా వచ్చినట్లయితే హైదరాబాద్ ఏమైందో ఊహించుకోవడం కష్టం, ఎందుకంటే నేను నిన్న ఫీల్డ్ మీద ఉన్నాను. మరో 2 గంటలు అదే రకమైనటువంటి వర్షం వచ్చినట్లయితే హైదరాబాద్ ఈరోజు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేది. అవును, అదృష్టవశాత్తు 4 గంటలకే ఆగిపోయింది. 4 గంటలు వచ్చిన తర్వాత ఆగిపోయింది. అవును, కాబట్టి ఇంకో 2 గంటలు 3 గంటలు వస్తే ఏమవుతుందో తెలియదు. నేను అడుగుతాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 2 సంవత్సరాలు మీరు స్కైవేస్ అన్నారు, ఫ్లైఓవర్స్ అన్నారు, రోడ్స్ అన్నారు, పార్కులు అన్నారు, ఏ ఒక్కటైనా ఈ పని చేసినామని చెప్పమనండి. మా కాన్స్టిట్యున్సీ అంటే నేను ఓవరాల్గా జనాలకు అడుగుతున్నాను. ఇప్పుడే పసిపాప తెలంగాణ పరిగెడుతోంది, ఇప్పుడే లేచి నడుస్తోంది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ పనులకు ప్రాబ్లం లేదు కదా, పారిశుద్ధం పనులకు ఇబ్బంది లేదు. లేకపోతే మీరు మిషన్ భగీరథ పూర్తి చేయలేదని నేను అడగను, కాకతీయ పూర్తి చేయలేదు ఎందుకని నేను అడగను. రోడ్లు గుంతలు పడ్డ రోడ్లు బాగా చేయడానికి ఏమైందండి? ఏదైతే స్ట్రాంగ్ వాటర్ లేని వర్షపు నీటి కాలువలు ఏవైతే అందులో పూడికి ఎదియడానికి ఏమైంది? దానికి 2 సంవత్సరాలు అవసరం లేదు కదా. ఈరోజు నాలాలో చెట్లు పెరిగాయి, గడ్డి పెరిగాయి. మీరు చూపిస్తాను ఇప్పుడు అశోక్ నగర్లో నా దగ్గరకు వస్తే. మీరు మొన్న కూడా మీరు గోల్నాకి వచ్చారు, అందులో కూడా నాలాలో ఎంత గడ్డి చెట్ల పెరిగిపోయింది. ఆ చెత్త తీయడానికి ఏమైందండి? దానికి 2 సంవత్సరాలు పట్టదు కదా. ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందండి? మీ పరిధిలోకి వస్తున్నా, వాళ్ళ పరిధిలోకి వస్తున్నా, మీరు చేయించాలా? మేము చెప్పినా గవర్నమెంట్ చేయడం లేదు. చేయడం లేదు. డబ్బులు వాళ్ళ చేతిలో ఉంటాయి, అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు. మేము ఈరోజు ఒక సాధారణ పారిశుద్ధ కార్మికులని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం మాకు ఉండదు. మాకు ఏ రకమైన మేము అడగాలమే తప్ప ఎమ్మెల్యేలుగా
మాకు ఏ రకమైనటువంటి అధికారాలు చట్టంలో ఏదేం లేదు, ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు. ఏదైనా ఉంటే మేము శాసనసభలో మాట్లాడుకోవాలి తప్ప మా గోల మా ప్రజల బాధలు అక్కడ వినిపించాలి తప్ప మాకు ఏ రకమైన అధికారం అయినప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారని ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో పనులు కాలేదు వాస్తవమే. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంటైర్ సిటీలో ఏం చేశారో అడుగుతున్నాను. ఒక్క పని చూపించండి, హైదరాబాద్ సిటీలో పని చేశామని. పోలీసు వాళ్ళకు కార్లు ఇవ్వడం తప్ప, కార్లు ఇన్నోవాలు ఇవ్వడం తప్ప, పోలీసు వాళ్ళకు బియ్యం తిరుగుతుంటే తప్ప ఇక వేరే పని హైదరాబాద్ నగరంలో ఏమి చేయలేదు. వాళ్ళు 2-3 పనులు చేశారు. బోనాలకు ట్యాంక్ బండ్ మీద ఖర్చు పెట్టి చేశారు. అవతల 2 ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించారు. గుర్రాలు ఏనుగులు పెట్టి వంటలు పండగలతో అసలు తల పట్టు కూర్చుంటున్నామండి. ఇక్కడ బోనాలు, బతుకమ్మలు, ఇంకేంటది పుష్కరాలు. అక్కడ ఏపీ సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడ గోదావరి పుష్కరాలు, కృష్ణ పుష్కరాలు, ఎప్పుడు చూసినా పండగలే. అసలు బతుకు అసలు బతకడానికి మళ్ళీ అది చేసామని చెప్పి మళ్ళీ మౌలిక వసతుల కల్పన విషయంలో నేను ఒక్కటనే చేశారని చెప్పండి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్తో కలిసి వస్తుంది. మీరు కూడా మీరు హైదరాబాద్ సిటీలో కూడా చాలా ఏరియా తిరుగుతున్నారు. మీరు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, పొల్యూషన్ కలిసి వస్తున్నది. రోడ్లు తవ్వినట్టు రోడ్లు పూడికెళ్ళేవు, స్ట్రీట్ లైట్ వెలగడం లేదు, పార్కులు ఎండిపోతూ ఉన్నాయి. ఈ రకమైన సమస్య ఉన్నది. కాబట్టి మా దగ్గర సమస్యలు మా కాన్స్టిట్యున్సీలలో కాలేదనేది వాస్తవం, తప్ప అంటలే నేను. కాబట్టి ప్రభుత్వమే సానుకూలంగా లేనప్పుడు ఈ రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి విషయం వాస్తవమే. బ్యాక్ టు గుడ్ థింగ్స్. మీరు ఇండియా షైనింగ్ అని, తర్వాత రకరకాల స్లోగన్లు ఎన్నో హయాంలలో భారతీయ జనతా పార్టీ దగ్గర చూసాం మనం. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఎలా ఉండబోతుంది అంటారు? మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇంకా మీకు ఇంకొక 1 year పడుతుందండి క్లారిటీ రావడానికి తెలంగాణకు సంబంధించి. ఇంకా ముఖ్యమంత్రి గారు 2 bedroom స్కీమ్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈరోజు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి సంక్షోభం ఉంది, దివాలా తీసే పరిస్థితి ఉంది. అప్పులు పుట్టకపోతే అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాను. భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నాడు. భూములు కొనేవారు రాకపోతే, అప్పులు పుట్టకపోతే ఈయన అనుకున్నటువంటి ఏ స్కీమ్ కూడా పూర్తి కాదు.